దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కృపను బట్టి 7 ముద్రలు అనే అంశం మీద మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ పోయిన మొదటిసారి అటుపోయిన వారం మొదటి ముద్ర, ఆ తర్వాత మొన్న వారం రెండవ ముద్ర. ఈ మొదటి ముద్రలో రెండవ ముద్రలో మనం చూసినప్పుడు ఈ ముద్రలను విప్పుడు కేవలం అది గొర్రెపిల్లకు మాత్రమే సాధ్యం. ఆ గొర్రెపిల్ల వధించబడిన గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాని కుడి చేతిలో ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథాన్ని విప్పడానికి, ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి యోగ్యుడు ఎవడు అని ప్రకటించినప్పుడు పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ యోగ్యుడు ఎవరు కనబడనందున యోహాను బహుగా ఏడుస్తున్నాడు. ఏడ్చినప్పుడు ఆ పెద్దల్లో ఒక పెద్ద, యోహాను ఏడవకము, యూదా గోత్రపు సింహము జయించను అని చెప్పినప్పుడు ఈ యోహాను అంటే శిష్యుడైన యోహాను ఆయన తిరిగి చూసినప్పుడు అక్కడ సింహం లేదు, యూదా గోత్రపు సింహం లేదు. కానీ వధించబడిన గొర్రెపిల్ల సింహాసనం మధ్య నుండి ఆ 4 జీవుల మధ్యలోకి వెళ్ళి ఆ పెద్దల మధ్యలోకి వెళ్ళి ఆ గొర్రెపిల్ల రావడం చూశాడు. చూసి ఆ గ్రంథంను తీసుకొని ఆ ముద్రలు విప్పడము ప్రారంభించాడు. చూడండి, ఇక్కడ ఈ 7 ముద్రల గ్రంథాన్ని ఒక మానవుని ద్వారా, మానవుని యొక్క తెలివి ద్వారా, మానవుని యొక్క జ్ఞానము ద్వారా, మానవుని యొక్క ఆలోచన ద్వారా ఇది బయలుపరచబడలేదు. కానీ ఆ వధించబడిన గొర్రెపిల్ల ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఆయనే దాన్ని తీసి ఆ ముద్రలు విప్పడము ప్రారంభించాడు. ఎందుకంటే ఆయన యోగ్యుడు. ఆయన తన సొంత రక్తం నెచ్చి, తన ప్రాణము నెచ్చి ఆయన ఒక అన్య జనాంగంలోకి వెళ్ళి తన వధువును కొనుక్కున్నాడు ఆయన. అందుకే అపోస్తలుడైన పౌలు అంటారు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, కాబట్టి మీ దేహములతో దేవుని మహిమపరచుడి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు మనల్ని ఆయన కొనుక్కున్నాడు, తన సొంత రక్తం నుంచి ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి మనము మన సొత్తుగా, సో ఆయన కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కొని మనల్ని దేవునికి ఒక రాజ్యముగాను ఒక సంఘముగాను ఆయన ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ముద్రలు విప్పుడు ఈ ముద్రల యొక్క భావము కానీ, ముద్రల యొక్క అర్థము కానీ, ముద్రలో ఉన్న విషయాలు కానీ అవి నేను కావచ్చు, లేదా వీటి మీద ప్రసంగం చేసే వేరే దైవ సేవకులు కావచ్చు. వారు ఎవరి తెలివితో, ఎవరి జ్ఞానంతో ఇది జరగలేదు. కేవలము ఆ వధించబడిన గొర్రెపిల్ల ప్రభువైన యేసు క్రీస్తు 1963 1963 సంవత్సరంలో బ్రదర్ బ్రానమ్ ఈ కాలానికి వచ్చిన ప్రవక్త, లవోదిక సంఘ కాలానికి వర్తమానికుడు ఆయన. సో ఆయన సన్సెట్ పర్వతం మీద ఆయన వేటకు పోయినప్పుడు ఆ మేఘం వచ్చి ఆయన మధ్యాకాశాలు తీసుకొని వెళ్ళి అక్కడ ముద్రలు బయలుపరచడం జరిగింది. అంతముందుకు ప్రవక్త బ్రదర్ బ్రానమ్ కూడా 7 ముద్రల గ్రంథాన్ని మనం చదువుకుంటూ వస్తే ప్రారంభంలో అంటాడు, నేను కూడా కొన్నిసార్లు నాకు ప్రత్యక్షత లేనప్పుడు, లేదంటే ఈ మర్మాలు బయలుపరచబడక మునుపు నేను కూడా కొన్నిసార్లు వ్యాఖ్యానం చేశాను. ఎప్పుడైతే 1963లో ఆ సన్సెట్ పర్వతం మీద ఆ గొప్ప పేలుడైన ఎత్తబడ్డాడైనా, ఎత్తబడినప్పుడు ఆ దేవుడు యేసు ప్రభు వచ్చి ఈయనలోకి వచ్చి కేవలం ముద్రలు విప్పడానికి ఆయనలోకి వచ్చి ఆయనకు బయలుపరిచాడు ఆయన. అప్పుడు వాటి యొక్క భావము, వాటి యొక్క తాత్పర్యం అంతా కూడా ఆయన కూడా అన్నాడు, ప్రవక్త ఇది నాది కాదు, ఇది అంతకుముందు నేను వ్యాఖ్యానం చేశాను వాటి మీద, సో అది తప్పు అని నేను తెలుసుకొని ఇప్పుడు ఈ ముద్రలు బైబిల్లోనే ఉన్నాయని బైబిల్లోకి వెళ్ళే తీసి చూపించడం జరిగింది. అంటే ఇక్కడ గమనించండి, ముద్రలు విప్పడం అనే బాధ్యత, ముద్రలు విప్పడం అనేది క్రియ, అది ఒక మానవుని ద్వారా జరిగినది కాదు. ఎందుకంటే అది కేవలము దేవుడు మాత్రమే చేయగలడు. ఆ దేవుడు ఎవరో కాదు, ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. అందుకే మొదటి ముద్ర విప్పాడైనా. మొదటి ముద్ర విప్పినప్పుడు ఆ 4 జీవుల్లో ఒక జీవి రమ్ము అని చెప్పాడు. పోయి చూసినప్పుడు మనం 4 జీవుల గురించి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. మనం మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ ఎద్దు ముఖము, మూడవ జీవి మానవము మనిషి ముఖము, 4వ జీవి ఎగురుతున్న పక్షిరాజు.
ఒక్కొక్క ముద్ర 4 ముద్రలు విప్పినప్పుడు 4 జీవులకి వెళ్ళి ఒక జీవి ఫస్ట్ సింహం వంటి జీవి మాట్లాడింది, వచ్చి చూడమని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి ముద్ర విప్పినప్పుడు ఒక తెల్లని గుర్రం కనబడింది, దాని మీద ఒకడు స్వారీ చేస్తున్నాడు. వాని చేతుల్లో విల్లుంది, కానీ వాని చేతుల్లో బాణము లేవు. వానికి వెళ్తున్నప్పుడు వానికి కిరీటం ఇవ్వబడింది. వాడు జయించడానికి బయలు వెళ్ళాడు. సో దీన్ని మనము పోయిన వారం కాక అడిపోయిన వారం మనం మాట్లాడుకున్నాం. అది ఎవరో కాదు, అది సిద్ధాంతం, ఒక సిద్ధాంతం, అది తప్పుడు సిద్ధాంతం, నికోలైతుల బోధ, అంత్యక్రీస్తు ఆత్మ, క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. ఫస్ట్ సాతాను గాడు క్రీస్తు విరోధి ఆత్మగా బయలుదేరాడు, ఒక సిద్ధాంతంగా బయలుదేరాడు. మొదటి ముద్ర, అందుకే సిద్ధాంతం ద్వారా జయించుకుంటూ పోయాడు. ఇక రెండో ముద్రలో మనం చూసినప్పుడు ఎర్రనిదైనా వేరొక గుర్రం బయలు వెళ్ళింది. అతడు ఏం చేశాడు, మనుషులు ఒకరినొకరు చంపుకోవడానికి, మనకి అధికారం ఉన్నది వాళ్ళకి చంపుకోవడానికి చేశాడు. భూలోకంలో సమాధానం లేకుండా చేశాడు. ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడను, మరియు అతని యొక్క పెద్ద ఖడ్గం ఇవ్వబడను. ఈ రెండు ముద్రలు మనం చూసినప్పుడు రెండవ జీవి రమ్మని పిలిచిండు. ఈ రెండవ జీవి ఎవరనగా ఎద్దు ముఖం వంటిది. ఆ రెండవ జీవి చెప్పిండు, చూశాడు ఈయన. ఇవన్నీ ముద్రలన్నీ కూడా ఎవరికి చూపిస్తున్నాడుగా, ఇవన్నీ సన్నివేశం అంతా కూడా పరలోకంలో జరుగుతున్న సన్నివేశం ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రెండో ముద్రలు చెప్పినప్పుడు ఎర్రని గుర్రము, ఆ ఎర్రమనగా రక్తానికి సాదృశ్యమైనది. అది మనుషులు ఒకరినొకరు చంపుకోవడానికి. బహుశా 1586 సంవత్సరం వరకు రెండవ సంఘకాలం నుండి ఎఫెసు స్ముర్నా సంఘకాలానికి వర్తమానికుడు ఐరేనియస్ గారు, ఆయన తదనంతరం ప్రవక్త బ్రదర్ బ్రానమ్ రెండో ముద్ర అన్నాడు. పరిశుద్ధ అగస్టిన్ దేవుడు ఆయన వెనికి పరిశుద్ధాత్మను కుమరించాలని ఆశపడ్డాడు, కానీ ఆయన తిరస్కరించాడు దాన్ని. ఆయన ఒక శాసనం రాశాడు. ఆయన రోమన్ క్యాథలిక్ ఎవరైతే సమ్మతించారో ఆ సిద్ధాంతంకు వారు చంపబడాలి అనక శాసనం చేశాడు. ఆయన శాసనం చేసి ఆ కాలంలో ఎవరైతే క్యాథలిక్ సమ్మతించలేదో, ఎవరైతే త్రియేక దేవుడు దానికి సమ్మతించలేదో, త్రియేత్వానికి ఎవరైతే సమ్మతించలేదో ఆ కాలంలో సమ్మతించిన వాళ్ళని ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్ను వ్యతిరేకించే వాళ్ళే ప్రొటెస్టెంట్స్. అక్కడ ఏమైందనగా యుద్ధంలో జరిగాయి, క్రూసైడ్ జరిగాయి, ఒకరినొకరు చంపుకోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో యోహాను సువార్త 16వ అధ్యాయంలో కూడా మిమ్ములను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానను ఒక కాలము వచ్చుచున్నది అన్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా 5వ వాక్యంలో మీరు యుద్ధంలో గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోతున్నారు, మీరు వింటారు మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ప్రతి ముద్ర కూడా, మొదటి ముద్ర బైబిల్లోనే ఉంది, రెండవ ముద్ర బైబిల్లోనే ఉంది, మూడవ ముద్ర కూడా బైబిల్లోనే ఉంది. సో ఈ కాలానికి వచ్చిన ప్రవక్త కూడా బ్రదర్ బ్రానమ్ కూడా బయటికి వెళ్ళి తీసుకొచ్చి ముద్రలో బయలుపరచబడలేదు. దేవుడు ఆయనకు చెప్పిన లేఖనాలను తీసి లేఖనాలను ఒకదానితో ఒకటి సరిపోల్చి చూసినప్పుడు ఆ లేఖనాలు సరిపోతున్నాయి. ఈ 7 ముద్రలు కూడా వీటికి సంబంధించిన లేఖనాలు బైబిల్లోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆ 2 ముద్రలు అనుకున్నాడు. చాలా మంది అనుకో కమ్యూనిజం అసలు దేవునే నమ్మరు వాళ్ళు. కమ్యూనిస్టులు దేవునే నమ్మరు, కాబట్టి వాళ్ళు మోసం చేయడానికి ఆస్కారం లేదు. కమ్యూనిజం కాదు అది. అదేంటనగా అక్కడ రాజ్యము మరియు మతము ద్వారా, రాజ్యము ద్వారా అధికారం పొందుకున్నాడు రెండవ గుర్రం మీద కూర్చున్నవాడు. అది ఎర్రని గుర్రం అనగా మనుషులు ఒకరినొకరు చంపుకోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి గుర్రం మీద కూర్చున్నవాడు, చూడండి, కూర్చున్నవాడు ఒక్కడే వాడొక రంగులు మారుస్తున్నాడు. వాడు ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క రంగు వేసుకుంటున్నాడు. వాడు ఈ రంగులు మార్చడం అనేది, వారి వేషాన్ని మార్చుకోవడం అనేది, వాని యొక్క ఆలోచన మార్చుకోవడం అనేది కేవలము ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో, ఎవరైతే దేవునితో ఉంటారో, ఎవరైతే దేవుని బిడ్డలై ఉన్నారో, దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క సంఘమును, దేవుని యొక్క ప్రజలను,
దేవునికి వ్యతిరేకంగా చేయడమే సాతానుగానొక మొదటి క్రియ. వేరే ఏమి చేయడు వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక రెండో ముద్ర వచ్చేసరికి మనకు ఒక పెద్ద ఖడ్గం వేయబడింది. వానికి మనుషులను చంపుకోవడానికి ఎర్రని గుర్రం, హింస, రక్తానికి సాదృశ్యమైనది, భూమిని సమాధానం లేకుండా చేశాడు. రెండో గుర్రమును కూర్చున్నవాడు వీడు కూడా సాతానుగాడే. ఇప్పుడు మనం మూడో ముద్రలోకి వచ్చినప్పుడు ఇక్కడ మనం చూస్తే, మూడో ముద్రలో చూస్తే ఆయన మూడవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. మూడవ జీవి ఏంటిది? ఇక్కడ మానవ ముఖం. 4 జీవులు ఉన్నాయి సింహాసనం చుట్టూ. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి ఎద్దు ముఖం వంటిది, మూడవ జీవి మానవ ముఖం వంటిది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ సింహాసనమైన దేవుడు కూర్చున్నాడు. దేవుడు ఆసీనుడు అయినాడు, పరిశుద్ధుడు ఆసీనుడు అయినాడు. మన ప్రవక్త బ్రాహ్మణం అన్నాడు, ఈ సింహాసనం బైబిల్లో పోల్చి చూసుకుంటే 4 సువార్తలు. నేను గత 2 వారాలు 3 వారాల క్రితం నేను చెప్పాను. అది ఒక్కొక్క సువార్త ఒక్కొక్క జీవికి సాదృశ్యముగా ఉన్నది. దాన్ని మళ్ళీ నేను వివరించాను దాన్ని, ఎందుకంటే సమయం ఎక్కువ లేదు మనకు. ఈ మూడవ జీవి ఒక్కొక్క సువార్త. మత్తయి సువార్త సింహం సాదృశ్యమైనది, మార్కు సువార్త ఎద్దు ముఖం సాదృశ్యమైనది, లూకా సువార్త మానవ ముఖం సాదృశ్యమైనది, యోహాను సువార్త ఎగురుచున్న పక్షిరాజు. ఆ సింహాసనం ఏమైనాగా అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38వ లేఖనము మరియు అపోస్తల కార్యములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోయిన వారం కూడా చెప్పాను నేను, ఈ అపోస్తల కార్యములు అనే అధ్యాయమును ఈ 4 సువార్తలు గాడ్ చేస్తున్నాయి, సంరక్షిస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తమైతే దీని గురించి నేను మాట్లాడతాను. ఒక్కొక్క సువార్త ఎలా ఆపుతుందో ఒక వ్యక్తిని, ఒక్కొక్క సువార్త ఎలా ఆపుతుందో. మత్తయి సువార్త దేవునికి జగత్తు పునాది వేయబడకునుపు ఎవరైతే జీవ గ్రంథంలో వారి పేర్లు లేవో వాళ్ళని ఎలా ఆపేస్తుంది మత్తయి సువార్త. మార్కు సువార్త ఎలా ఆపేస్తుంది, లూకా సువార్త ఎలా ఆపేస్తుంది, యోహాను సువార్త ఎలా ఆపేస్తుంది. అపోస్తల కార్యము దగ్గర రాకుండానికి ఒకవేళ జగత్తు పునాది వేయబడక మునుపు ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో ఉన్నాయో వాళ్ళు వస్తున్నప్పుడు ఈ 4 సువార్తలు ఏం చేస్తున్నాయి అనే అంశం కూడా దేవుని చిత్తమైతే మనం మాట్లాడుకుందాం మనం త్వరలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, 3వ సువార్తలో 3వ జీవి రమ్మని చెప్పింది ఎవరిని? యోహాను వచ్చి చూసరికి ఆ వధించబడిన గొర్రెపిల్ల 3వ ముద్రను విప్పాడు. ఆ 3వ ముద్రను విప్పిన తర్వాత ఇక్కడ కనబడుతుంది, ఎవరు కనబడుతుంది? ఇక్కడ ఒక నల్లని గుర్రము కనబడిన, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండను. చూడండి, వాని క్రియలు మొదట తెల్లని గుర్రము, రెండవది ఎర్రని గుర్రము, మూడవది నల్లని గుర్రం. కూర్చున్నాడు ఒకడే. ఆ కూర్చున్నవాడు సాతానుగాడు. మొదటి ముద్రలో తెల్లని గుర్రం పరిశుద్ధతను నీతిని పెట్టుకొని వచ్చాడు. ఒక సిద్ధాంతము ద్వారా, త్రియేక దేవుడు అనే సిద్ధాంతం ద్వారా, త్రియత్వం అనే సిద్ధాంతం ద్వారా వచ్చాడు. ఫాదర్స్ అండ్ హోలీ గోస్ట్ ద్వారా వచ్చాడు. రెండో ముద్ర వచ్చేసరికి ఏమైంది? ఎర్రని గుర్రం మీద కూర్చున్నాడు. ఈ సిద్ధాంతానికి ఎవరైతే నమ్మరో, ఈ సిద్ధాంతాన్ని ఎవరైతే విధేయులు కారో, ఈ సిద్ధాంతానికి ఎవరైతే లోబడరో, ఆ పరిశుద్ధ అగస్టిన్ ఆయన రాసిన శాసనం ప్రకారముగా ప్రొటెస్టెంట్ వాళ్ళను 68 మిలియన్ల ప్రొటెస్టెంట్ వాళ్ళను చంపేశాడు. అందుకే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో యేసు యొక్క హతసాక్షుల రక్తము తాగింది ఆ స్త్రీ, పరిశుద్ధుల రక్తమును తాగింది ఆ స్త్రీ. ఈ స్త్రీ ఎవరు? సంఘమునకు సాదృశ్యమైనది. మనం చరిత్రను కనుక చదివి చూస్తే ఆ మధ్య యుగములో క్రూసేడ్స్ జరిగేది, మత యుద్ధములు. యూరోప్లో మత యుద్ధములు జరిగేది. క్యాథలిక్ వాళ్లకు రాజ్యం ఉన్నది, మతం ఉన్నది, ధనం ఉన్నది. సో ప్రొటెస్టెంట్ వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు శ్రామిక కష్టజీవులు, వాళ్ళు శ్రమపడే వాళ్ళు. సో ఎవరైతే క్యాథలిక్ నమ్మరో, ఎవరైతే ఆ సిద్ధాంతాన్ని పాటించారో, ఎవరైతే ఆ సిద్ధాంతానికి లోబడరో వాళ్ళందరినీ కూడా చంపడము ప్రారంభించింది
అందుకే రెండో గుర్రం మీద కూర్చున్నవాడు భూమి మీద సమాధానం లేకుండా చేశాడు. సేమ్ మనం పాత నిబంధనల గ్రంథంలో చూస్తే యెజబేలు అహాబు ఎలా అయితే చేశారో ఇశ్రాయేల్ ప్రజలను, బయలుకు నమస్కారం చేయకపోతే, బయలును మొక్కకపోతే, అష్టారోతు దేవతను మొక్కకపోతే ఎలా చేశారో ఈ రెండవ ముద్రలో కూడా అదే విధంగా జరిగింది అక్కడ. కానీ దేవునికి స్తోత్రం, దేవుడు ఎప్పుడు కూడా తన పెళ్లి కుమార్తెను కాపాడుకుంటూ వస్తున్నాడు. ప్రతి యుగంలో తన వధువును కాపాడుకుంటూ వస్తున్నాడు, తన వధువును సంరక్షించుకుంటూ వస్తున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండో ముద్రలో మనుషులను చంపుకోవడం, దాని గురించి మత్తయి సువార్తలో యేసు ప్రభు మాట్లాడాడు. మీరు యుద్ధం 24వ అధ్యాయంలో మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారం గురించి మీరు వినబోదురు. అదేవిధంగా యేసు ప్రభు యోహాను సువార్త 16వ అధ్యాయంలో మొదటి వాక్యంలో మిమ్ములను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానను ఒక కాలము రాబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లేఖనాలను మనం చూస్తే, అందుకే యేసు ప్రభువు లేఖనాలను పరిశోధించండి, అవి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు ఆయన. ఆయన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మూడో ముద్ర వచ్చేసరికి నల్లని గుర్రం. మొదట తెల్ల రంగు, దేనితో వచ్చాడు? సిద్ధాంతముతో, మతముతో, అంత్యక్రీస్తు ఆత్మతో వచ్చాడు. రెండవది ఎర్రని గుర్రం. ఆ సిద్ధాంతాన్ని నమ్మకపోతే, ఆ మతను నమ్మకపోతే చంపడం ప్రారంభించాడు. మూడవది నల్లని గుర్రం మీద కూర్చున్నాడు. కూర్చున్నాడు ఒక్కడే. వాడు సాతానుగాడు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కడే కూర్చొని సవారీ చేస్తున్నాడు, సవారీ చేస్తున్నాడు ఒక్కడే. రంగులు మారుస్తున్నాడు వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రంగులు మారుస్తున్నాడు వాడు, సాతానుగాడే కూర్చున్నాడు. ఇక్కడ నల్లని గుర్రం అనగా ప్రవక్త, ఇక్కడ మనం చూస్తే 7 ముద్రల గ్రంథం, 7 ముద్రల యొక్క ప్రత్యక్షత, ద రివల్యూషన్ ఆఫ్ 7 సీల్స్, ప్రవక్త బ్రదర్ బ్రానమ్ రాసిన పుస్తకం ఇది. అందుకే ఈ ముద్రల గురించి కానీ, 7 సంఘకాల గురించి కానీ ఎవరు ఏ దైవ సేవకుడు చెప్పినా అది వారి ఆలోచన కాదు, వారి తలంపులు కాదు, వారి ఉద్దేశములు కాదు. అంత మునిపే దేవుడు తన ప్రవక్తను పంపించాడు లోకమునికి. విలియం మారియన్ బ్రెన్నమ్ గారు ఆయన పేరు. లవోదీక సంఘకాలానికి ఆయన ప్రవక్త. సో ఆయన ద్వారా ప్రపంచమునంతా ఈ సువార్తను, ఈ సత్యాన్ని ప్రకటింపజేశాడు. సో చాలామంది అనుకుంటారు, ఏమంటారంటే మీరు ప్రవక్తను అని అంటారు బాగా. మరి మనం చదువుతామను అపోస్తుడైన పౌలు రాసిన కొరింథీల పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసిన గలతీల పత్రిక, అపోస్తుడైన పౌలు రాసిన ఎఫెసీల పత్రిక. అంటే ఇక్కడ పౌలు దేవుడు కాదు, ఏ మానవుడు దేవుడు కాదు, దేవుడు ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం, ఆయన యుగ యుగంలోకి ఆయన ఏకరీతిగున్నాడు. ఆయన మారని దేవుడు, ఆయన మార్పులేని దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మూడవది నల్లని గుర్రం, పేజీ నంబర్ 398 తెలుగు పుస్తకము, పారాగ్రాఫ్ 297. ఇప్పుడు వాడు వాని యొక్క నల్లని గుర్రంపై ఉన్నాడు, వచ్చుచున్నాడు. ఆ సమయంలో అది అంధకార యుగం. అది ఎప్పుడనగా సంఘము అప్పుడే స్థిరపడి మరియు శక్తిని పొందుకొని ఉన్న సమయం అది. అప్పుడు వాడు సమస్తమును అణచివేసిరి మరియు ఆ విధముగా సంఘమును అనగదొకట వందల కొలది సంవత్సరాలుగా కొనసాగను. అది అంధకార యుగమని చదివిన ప్రతి వాడు దాన్ని ఎరుగును. చీకటి యుగం అది. అప్పుడే సంఘం బలపడుతూ ఉన్నది. సంఘం అనగా విశ్వాసులు బలపడుతున్నారు, విశ్వాసులు స్థిరపడుతున్నారు, విశ్వాసులు ఆత్మలో అభివృద్ధి పొందుకుంటున్నారు, విశ్వాసులు ప్రార్థనలో అభివృద్ధి పొందుకుంటున్నారు, విశ్వాసులు దేవునిలో ఐక్యం కావడానికి అభివృద్ధి పొందుకుంటున్నారు. సో సేమ్ అదే సమయంలో ఏమైందనగా వాడు సాతానుగాడు వచ్చి ఈ మతము ద్వారా, రాజ్యము ద్వారా అనగదొక్కడము ప్రారంభించాడు. అందుకే ఈ మూడో ముద్ర విప్పినప్పుడు దాని నల్లని గుర్రము కనబడింది, దాని మీద ఒకడు కూర్చొని ఉన్నాడు, దాన్ని స్వారీ చేయొచ్చు. నల్లనగా అంధకార యుగంలో సాదృశ్యం, చీకటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? అనగదొక్కుతున్నాడు వాడు.
ఈరోజు మీరు గమనించండి, నువ్వు ఎక్కువ సమయం ప్రార్థనలో కనుక గడిపితే, ఎక్కువ సమయం ఆరాధనలో కనుక గడిపితే, నువ్వు ఎక్కువ సమయం దేవునితో ఐక్యతలో కనుక ఉండేది ఉంటే, నిన్ను దేవునికి దూరం చేయడానికి సాతానుగాడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అనేక విధాల విధాలుగా మోసపు చేయడము ప్రారంభిస్తూ ఉంటాడు. వాడు ఎన్ని విధాలుగా నిన్ను బలహీనపరచాలో, ఎన్ని విధాలుగా నిన్ను ప్రలోభపెట్టాలో, ఎన్ని విధాలుగా నిన్ను దేవుని దగ్గర దూరం చేయాలో, ఎన్ని విధాలుగా దేవుని సన్నిధికి నిన్ను విడపాటు చేయాలో, ఎన్ని విధాలుగా దేవునికి నిన్ను వ్యతిరేకం చేయాలో, అన్ని ప్రయత్నాలు సాతానుగాడు నీ మీద చేయడము ప్రారంభిస్తూ ఉంటాడు ఒక విశ్వాసం మీద. సో అందుకే ఇక్కడ చూడండి, ఆ కాలము సంఘము స్థిరపడుతుంది, సంఘము శక్తి పొందుకుంటా ఉంటుంది. అందుకే సామెత ఉంది, మంచిగా బతుకుతే కళ్ళు ఓర్చుకోరు చాలామంది. ఓర్చుకుంటారామా? ఈ లోకంలో ప్రజలు ఎట్లా ఉన్నారంటే, మనము చెడ్డగా బతికితే మనల్ని చెడ్డోడని తిడుతూ అంటారు. మనం మంచిగా బతికినాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు వానికి ఏం తక్కువండి, వానికి అన్ని మంచిగా ఉన్నాడు వాడు చూడు అని ఇట్లా అంటారు. ఇట్లా చెడు బతికినా, చెడ్డగా ఉన్న కష్టమే, ప్రజలతోటి మంచిగా ఉన్న కష్టమే. అది ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అది వాళ్ళ హృదయంలో సాతానుగాడు పెడతా అంటాడు, వాళ్ళ మనసులలో సాతానుగాడు ఉంటా అంటాడు. సాతానుగాడే వాళ్ళను ఆ విధంగా ప్రేరేపిస్తూ ఉంటాడు వాడు. కాబట్టి మనం ఎవరిని చూడాలనగా యేసు ప్రభును మాత్రమే మనం చూడాలి. మనం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేరే ఎవరిని కూడా మనం చూడకూడదు, ఆయనను ముందు పెట్టుకొని ముందుకెళ్ళాలి. లుకింగ్ అంటూ జీసస్ అనే వర్తమానంలో ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అన్నాడు, యేసు వైపు చూడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో సంఘము స్థిరపడుతున్నప్పుడు, సంఘము శక్తి పొందుకున్నప్పుడు సాతానుడు ఏం చేశాడు? అనగదొక్కడము ప్రారంభించాడు. దేని రెండో ముద్ర మనం చూసాము, రాజ్యము ద్వారా, మతము ద్వారా. మొదటి ముద్రలో ఫస్ట్ మతమే వచ్చేసింది, అక్కడ సిద్ధాంతం వచ్చేసింది, అంత్యక్రీస్తాత్మగా వచ్చాడు. రెండో ముద్రలోకి వచ్చేసరికి వాడు ఏమైంది? మనకి రాజ్యము కలిసింది, మతము కలిసింది. ఇక్కడ మూడో ముద్రలోకి వచ్చేసరికి వాడు ఏం చేస్తుండగా, ఎప్పుడైతే విశ్వాసులు బలపడుతున్నారో, ఎప్పుడైతే విశ్వాసులు శక్తి పొందుకుంటున్నారో, ఎప్పుడైతే విశ్వాసులు ప్రార్థనలో ఉండడము ప్రారంభిస్తున్నారో, వాడు ఏం చేస్తుండగా అనగదొక్కడము ప్రారంభిస్తున్నాడు, వారిని లేవకుండా కొట్టడము ప్రారంభిస్తున్నాడు. సో ప్రవక్తకు ఒక దర్శనం వచ్చింది. ఒక స్త్రీ ఉన్నది, ఆ స్త్రీని ఒక నల్లటి వ్యక్తి బాగా కొడతా ఉన్నాడు. 3 కోణములు కలిగిన కర్రతో దాన్ని ఆ స్త్రీని కొడతా ఉన్నాడు. ఆమె లేవడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా మళ్ళీ ఆ కర్రతో కొట్టడం ప్రారంభిస్తున్నాడు. మళ్ళీ లేవడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా మళ్ళీ కొట్టడం ప్రారంభిస్తున్నాడు. మళ్ళీ లేవడానికి ప్రయత్నించినప్పుడల్లా మళ్ళీ కొట్టడం ప్రారంభిస్తున్నాడు. అప్పుడు ఈ ప్రవక్త వెళ్ళి ఆ నల్ల ఉన్న వాడిని గద్దించి ఆ స్త్రీని లేపి నిలబెట్టడము ప్రారంభించాడు. సో దీని విషయం గురించి ప్రవక్త అది అతనికి ఎలా అర్థము కానప్పుడు ఆయన వెళ్ళి ప్రార్థన చేశాడు, ప్రభా మరి దర్శనం వచ్చింది నాకు, ఆ స్త్రీ ఎవరు, ఆ నల్లని వ్యక్తి ఎవరు, ఆ 3 కోణములు గల కర్ర ఏంటి, అతడు ఎందుకు ఆ స్త్రీని కొడుతున్నాడు, ఆమె లేవనికి పోయినప్పుడల్లా ఆమెను కొట్టి పడేస్తున్నాడు, మళ్ళీ లేవనికి పోయినప్పుడల్లా ఆమెను కొట్టి పడేస్తున్నాడు, ఎవరతను, మళ్ళీ నేను ఎక్కడ ఉన్నాను, నేను అతన్ని గద్దించిన వెంటనే అతడు స్థలంలోకి వెళ్ళి పారిపోయాడు, ఏంటి అని అడిగినప్పుడు ఆ స్త్రీ సంఘమునకు సాదృశ్యమైనది, ఆ నల్లని వాడు సాతానుగాడు అయినాడు, ఆ 3 కోణములు గల కర్ర త్రియత్వం అనే బోధతో ఆ సంఘమును కొట్టడము ప్రారంభిస్తున్నాడు. నీవేం చేస్తున్నావు అనగా, నీ వర్తమానం ద్వారా, నువ్వు చెప్పే బైబిల్కి వెళ్ళి తీసి నువ్వు చూపించే లేఖనాల ద్వారా ఆ స్త్రీ బలము పొందుకోవడము, లేచి నిలబడము ప్రారంభించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మనం చూడండి, ఈరోజు మనకి ఎంతో కొంత వాక్యం తెలుస్తుంది అనగా, ఎంతో కొంత వర్తమానం తెలుస్తుంది అనగా, ఎంతో కొంత సత్యం మనకు తెలుస్తుంది అనగా, కారణం అనగా ఈ కాలానికి దేవుడు తన సేవకుని పంపించాడు, ప్రవక్తను పంపించాడు. ఆయన ద్వారా వచ్చే పుస్తకాలను, ఆయన ద్వారా వచ్చే వర్తమానం చదువుకొని మనం ఏం చేస్తున్నాగా ఆత్మీయంగా వర్ధిల్లడం ప్రారంభిస్తున్నాం, ఆత్మీయంగా నిలదొక్కుకోవడం ప్రారంభిస్తున్నాం, ఆత్మీయంగా బలం పొందుకోవడం ప్రారంభిస్తున్నాం, ఆత్మీయంగా శక్తి పొందుకోవడం ప్రారంభిస్తున్నాం. ఇది యూనివర్సల్గా, ప్రపంచవ్యాప్తంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా,
హల్లెలూయా. చూడండి, ఎవరైతే సంఘముగా, ఎవరైతే జగత్తు పునాది వేయబడక మునుపు ఉన్నారో, వారి పేర్లు లేవో, జీవగ్రంథం లేవో, వారిని అనగదొక్కడము ప్రారంభిస్తున్నాడు. అది చీకటి, నల్లని గుర్రం. ఈ నల్లని గుర్రము దేనికి సదృశమైనగా చీకటి యుగమునకు, అంధకార యుగమునకు సాదృశ్యమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయముగా అది అంధకార యుగములు. అక్కడే ఆ చీకటి యుగమునకు సాదృశ్యముగా ఆ నల్లని గుర్రమున్నది. ఇప్పుడు నమ్మకం అంతయు కోల్పోయాను, ఏ ఆశయు లేదు. చిన్న విశ్వాసులకు సమస్తమును అంధకారముగా కనిపించాను. వాళ్ళు కొద్దిమందే. అది నిశ్చయముగా చీకటి యుగం, అది అంధకార యుగం. అది ఆ చిన్న విశ్వాసులకు సమస్తము అంధకారము కనబడుతుంది అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ కారణం వల్లనే అది నల్లని గుర్రమునకు చిహ్నముగా ఉన్నది. ఏమున్నది? నల్లని గుర్రమునకు సూచనగా ఉన్నది, చిహ్నముగా. అతని చేతులలో త్రాసులు ఉన్నవి. మీరు చూశారా? దేనారమునకు 1 సేరు గోధుమలనియో, దేనారమునకు 3 సేర్ల యావలనియో చెప్పుచు పిలుచుచున్నాడు. ఇవి దేనికి సాదృశ్యమైనది? యావలు, గోధుమలు స్వాభావికంగా మనకు ఆహారంలో సాదృశ్యమైనవి, అవునండి. ఆ నల్లని గుర్రం మీద కూర్చున్నవాడు ఏం చేస్తున్నాడు? తన చేతిలో ఒక త్రాసు ఉంది. ఆ త్రాసు పట్టుకొని బిజినెస్ చేస్తున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు. గోధుమలను నమ్ముతున్నాడు, యావలను నమ్ముతున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన అతడు జీవించును, బ్రతుకును అన్నాడు ఆయన. దేనారమునకు 3 సేర్లు యావలని, దేనారమునకు 3 సేర్లు గోధుమలని. గోధుమలు మరి యావలు ఈ స్వాభావిక జీవితంలో సాదృశ్యముగా ఉన్నవి. గోధుమలు మరి యావలు దేని సాదృశ్యం ఉన్నవి? స్వాభావికంగా మనం జీవించే జీవితానికి సాదృశ్యం ఉన్నవి. వాటి నుండి రొట్టెను మరియు మొదలైనవి తయారు చేయుచున్నవి. అయితే మీరు చూడండి, వాడు వీటికి వెల నియమించుచున్నాడు. అట్టనగా అర్థం, వాడు వారికి జీవము ఇచ్చేదనని నమ్మకము వారికి కలిగించుచున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన అతడు జీవించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీడు ఏం చేస్తున్నాడు? వీడు వాటికి వెల చెల్లిస్తున్నాడు, వెల నిర్ణయిస్తున్నాడు. అవి జీవములకు సాదృశ్యం. అవి దేని సాదృశ్యం అండి? అవి జీవములకు సాదృశ్యం అని వారికి నమ్మకం కలిగిస్తున్నాడు. దాని కొరకు వాడు ప్రజల నుండి డబ్బు వసూలు చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆ నల్లని గుర్రం మీద కూర్చున్నవాడు ఈ గోధుమలను ఇచ్చుకుంటూ, యావలను ఇచ్చుకుంటూ, ఇవి మీకు జీవము కావాలి, మీరు జీవము కావాలంటే ఈ గోధుమలను యాద కొనండి, ఈ యావలను యాద కొనండి అని వాళ్ళకు నమ్మకము కలిగించుకుంటూ వాళ్ళ యొద్దకెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నాడు. అప్పుడు అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మరి ప్రవక్త చెప్పేదాన్ని సత్యమా? సత్యం కదా. అందుకే ప్రవక్తలో పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు, పరిశుద్ధాత్ముడు ప్రవక్తలోని మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో చాలా బాధాకర విషయం, ఎంటైమ్ మెసేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. వ్యక్తిని మనం కోల్పోవద్దని అంటాడు ఒక సోదరుడు. అతడు వ్యభిచారం చేసినా గద్దించొద్దు, అతడు తంబాకులు తిన్నా గద్దించొద్దు, అతడు తాగినా గద్దించొద్దు, అతడు చెడు మార్గంలో జీవించినా ఈ పాస్టర్ అనే వాళ్ళు గద్దించారు వాళ్ళను. ఎంటైమ్ మెసేజ్లో ఉన్న వాళ్ళు పాలిసీ లాంగ్వేజ్. ప్రవక్త అదే చెప్తున్నాడు. మన డినామినేషన్ వాళ్ళని అనడానికంటే ముందు ఎంటైమ్ మెసేజ్లో ఉన్న పాస్టర్లు వర్తమానం ప్రకారం ఉన్నామా లేమా అనేది చూసుకోవాలి. డబ్బు వసూలు చేయుచున్నాడు. ఎట్లనగా వాడు ప్రతిసారి ప్రార్థనలకై వారి యొద్ద నుండి పైకము తీసుకొచ్చున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? వాడు సాతాను గాడు ప్రార్థనలు చేస్తే డబ్బులు తీసుకుంటున్నాడు, ప్రతిసారి పైకము తీసుకుంటున్నాడు. ఆ విధముగా ప్రార్థనలకై జీవము నిచ్చేదన నమ్మకము కలిగించి ఇంకా పైకము వసూలు చేయుచున్నాడు. ప్రార్థనలు చేయటం వల్ల మీకు జీవం వస్తుంది. మీకు మా చర్చికి వస్తే మీరు నిత్య జీవం పోతారని అంటారు చాలామంది. వేరే చర్చికి పోతే నిత్య జీవం పోవాను? పోవా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం నమ్మితే నువ్వు నిత్య జీవానికి వెళ్తావాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యానుసారంగా జీవిస్తే నిత్య జీవం పోతావని చెప్పు. దేవుని నిన్ను దీవిస్తాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక.
చర్చికి వస్తే నిత్య జీవం అనేది కాదు. చర్చికి వస్తే నువ్వు దీవించబడతావు. దేవుని మందిరంకి వస్తే ఏం చేస్తావు? నువ్వు దీవించబడతావు. బైబిల్ చెప్తుంది ఆదికాండంలోనే 7వ దినమును పరిశుద్ధ దినముగా ఆచరించము. ఆ 7వ దినం ఏం చేశాడు? ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఆ 7వ దినమును ఆశీర్వదించాడు. ఆయన నువ్వు మందిరానికి వస్తే దేవుని దీవిస్తాడు. ఆయన దేవుని ఆశీర్వదిస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఎందుకనగా అతను ఏమి చేస్తున్నాడు? ప్రపంచం యొక్క సంపదను వశంపరుచుకుంటున్నాడు. త్రాసు ద్వారా కొలుచుతున్నాడు. మళ్ళీ ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆ 7 కొండల మీద కూర్చున్న స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ప్రపంచంలో సంపదంతా వశపరుచుకుంటున్నాడు. త్రాసు ద్వారా కొలుచుచున్నాడు. ఒక దేనారంకు సేరు గోధుమలనియు, ఒక దేనారంకు 3 సార్లు యావలనియు, ఆ నల్లని గుర్రంపై సవారీ చేయవాడు తన యొక్క ప్రజల డబ్బును దోచుకొనుచున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రపంచ సంపద అంతా దోచుకుంటున్నాడు. ఆ 7 కొండల మీద కూర్చున్న స్త్రీ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో మీరు చదివితే యేసు యొక్క హతసాక్షుల రక్తము చేత, పరిశుద్ధుల రక్తము చేత మత్తిల్లింది. ఆ 7 కొండల మీద కూర్చున్న స్త్రీ సంఘమునకు సాదృశ్యము. బైబిల్ ప్రకారముగా ప్రపంచంలో 7 కొండల మీద ఉన్న క్రిస్టియానిటీ అనే పేరు పెట్టుకున్న హెడ్ క్వార్టర్ ఉంది. సో దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచ సంపద అంతా దోచుకుంటున్నాడు. ప్రపంచ సంపద యావత్తు వాడి యొద్ద ఉండునని పరిశుద్ధ గ్రంథం ముందుగానే చెప్పినది. ప్రపంచ సంపద అంతా అక్కడే ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చెప్తా ఉన్నది. గత రాత్రి మన రష్యా గురించి మాట్లాడినట్లు రష్యా గురించి మాట్లాడాడు. వారు ప్రజల యొద్ద నుండి సమస్తమును తీసుకొని వారిని ఒలిచివేయుచున్నారు. వారికి ఉన్నదంతయు తీసుకొనిచున్నారు. కావున ఆ కార్యములను గ్రహించండి. సో మార్టిన్ లూథర్ గారు సార్దీ సంఘ కాలంలో వర్తమానికుడైన మార్టిన్ లూథర్ అనే దేశంలో పుట్టాడైనా. సో ఆయన క్యాథలిక్ మత గురువుగా తరఫీదు పొందుకున్నాడు. ప్రతి ఆదివారం నాడు చర్చికి వెళ్ళి దేవునికి ఆరాధన చేసుకొని వచ్చేవాడు. ఆయనతో పాటు కూడా చాలామంది ఆదివారం చర్చికి వెళ్ళి దేవుని ఆరాధన చేసుకొని వచ్చేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక రాత్రి వేళ ఆయన ప్రార్థన ముగించుకొని బయటికి వస్తున్నాడు. చర్చిలోకి వెళ్ళి ఒక వీధి పక్క ఒక వ్యక్తి బాగా తాగి పొర్లుచున్నాడు. ఆ వ్యక్తిని మార్టిన్ లూథర్ గారు చూశారు. చూసినప్పుడు ఈ వ్యక్తి ఎవరనగా ఈయనతో కలిసి చర్చికి వెళ్ళి దేవుని ఆరాధన చేసే వ్యక్తి. ఆయన ఆ వ్యక్తిని తట్టి లేపి, సోదరుడా నువ్వు ఇలా తాగకూడదు కదా, ఇలా మద్యముతో మత్తుగా ఉండకూడదు కదా, నువ్వెందుకు ఇలా తాగుతున్నావు అని అడిగినప్పుడు అతడు ప్యాంట్ జేబులోకి వెళ్ళి తీసి ఒక పత్రం తీసి చూపించాడు. ఇగో ఇది నేను డబ్బు పెట్టి కొనుక్కున్నాను. అదేం పత్రం అనగా పాప పరిహార పత్రము నమ్మారు ఆ కాలంలో. నేను డబ్బులు పెట్టి ఈ పత్రం కొనుక్కున్నాను చర్చిలో ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి. కాబట్టి నా పాపాలు క్షమించబడ్డాయి. నేను ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాలు చేసినా, ఎంత తాగినా, ఎలాంటి జీవితం జీవించినా నా పేరు చర్చి బుక్లో ఉన్నది. నేను ఈ పాప పరిహార పత్రము డబ్బు పెట్టి నేను కొనుక్కున్నాను నేను. కాబట్టి నేను నిత్య జీవానికి వెళుతాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అప్పుడు ఆ సంఘటన ఈ మార్టిన్ లూథర్ గారి మనసును మార్చివేసింది. ఒక పాప పరిహార పత్రము కొనుక్కొని, డబ్బులు పెట్టి దాన్ని కొనుక్కొని, సంఘ రిజిస్టర్లో నీ పేరు ఉంటే నువ్వు ఎంత తాగుబోతువైనా, ఎంత తిరుగుబోతువైనా, ఎంత వ్యభిచారివైనా, నువ్వెంత నరహంతకుడవైనా, నువ్వెంత దొంగవైనా, నువ్వెంత విగ్రహారాధికుడవైనా, నువ్వెంతగా దేవుని దూషించే వ్యక్తివైనా నువ్వు నిత్య జీవానికి ఎలా పోతావు అనేది ఆయన మనసులో ఒక ప్రశ్న వచ్చేసింది మార్టిన్ లూథర్ గారికి. అసలు బైబిల్ ఏం చెప్తా ఉన్నది? బైబిల్లో ఇది ఉందా? పరిశుద్ధ గ్రంథంలో ఇది ఉందా అని రహస్యముగా ఆ కాలంలో బైబిల్ చదవడానికి ఆస్కారం లేదు. కేవలము బిషపు కార్డినల్స్ మాత్రమే బైబిల్ చదవాలి. చర్చి నాడు చర్చిలో ఫాదర్లు ఏం చేయాలనగా ఆ బిషప్ దగ్గరికి వచ్చిన వాక్యమును ఫాదర్ గారు చదివి వినిపించాలి. ఈ రోజు కూడా కొన్ని సంఘాలలో అదే జరుగుతూ ఉన్నది. ఆయన వెళ్ళి చదువుకుంటూ వచ్చినప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును.
ఈ లేఖనము ఆయన హృదయాన్ని తాకింది. మార్టిన్ లూథర్ గారి యొక్క హృదయాన్ని తాకింది. తాకి ఇప్పుడు నీతిమంతులు కావాలంటే విశ్వాసం. ఎవరెందు విశ్వాసం? ఇది యేసుక్రీస్తునందు విశ్వాసం. మరి పాప పరిహార పత్రం కొనుక్కుంటే, డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయించుకుంటే, డబ్బులు ఇచ్చి పత్రాలు కొనుక్కుంటే మనం నిత్య జీవానికి ఎలా పోతాం? మనం పరలోక రాజ్యానికి ఎలా పోతాం? మనం నీతిమంతులుగా ఎలా అవుతాం? మనం పరిశుద్ధులుగా ఎలా అవుతాం అని ఆయన ఏం చేశాడుగా ఆ కాలంలో సంఘంను వ్యతిరేకించడం ప్రారంభించాడు. ఆయన అందులోకి బయటికి వచ్చేసాడు. సో ఈయన కూడా చంపడానికి చాలా ప్రయత్నం చేశారు. ఎవరు? ఆ కాలంలో క్యాథలిక్స్. ఆ విధంగా ప్రపంచం దాదాపు యూరోప్ అంతా కూడా పాప పరిహార పత్రాలు అమ్మి డబ్బు మొత్తము సమకూర్చుకున్నారు. అందుకే దేనారంలకు 3 సేర్ల గోధుమలనియు, దేనారంలకు 3 సేర్ల యావలనియు త్రాసు పట్టుకొని అమ్ముతున్నారు. నమ్మకం కలిగిస్తున్నారు. వాళ్ళు మా చర్చికి రాను, మా మందిరంలోకి రాను, మా చర్చి రిజిస్టర్లోని పేరు పెట్టుకోను, మేము ఇక్కడ పాప పరిహార పత్రాలు అమ్ముతున్నాం, మాతో నువ్వు ప్రార్థన చేయించుకోను, నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు, నువ్వు జీవాన్ని పొందుకుంటావు అని ఏం చేస్తున్నారు? డబ్బులతో వ్యాపారం చేయడము ప్రారంభిస్తున్నారు. సేమ్ ఈ రోజుల్లో కూడా అదే జరుగుతూ ఉన్నది. లవోదీక సంఘ కాలంలో కూడా అదే ఉన్నది. ఏమన్నది? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొనున్నాను, నాకేమీ కొదవలేదని నీవు అనుకొనిచున్నావు. ప్రకటన 3వ అధ్యాయంలో ఉంటుంది. ఈరోజు చాలామంది అదే విధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, డబ్బున్నోడు దగ్గరికే డబ్బు పోతా ఉన్నది. పేదవాడు ఇంకా పేదవానిగానే ఉంటున్నాడు, ధనవంతుడు ఇంకా ధనవంతునే అవుతున్నాడు. నీతిమంతుడు ఉండనేమో, పరిశుద్ధుడు ఉండనేమో, పాపిగా ఉండనేమో. సో ఈ లేఖన ప్రకారం ఏమవుతుందనగా డబ్బున్నోని దగ్గరికే డబ్బు పోతా ఉన్నది. పేదోడు అక్కడే ఉంటున్నాడు. స్వాభావికంగా మనం చూసుకున్నా, ఆత్మకొండలో మనం చూసుకున్నా, లోక సంబంధం మనం చూసుకున్నా ఇదే సన్నివేశం జరుగుతూ ఉన్నది. ఎందుకనగా మొన్న ఒక సోదరు, ఒక పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు. ఆయనతో అన్నాను నేను చాలా పాపం చాలా కష్టాల్లో ఉన్నాడు. ఆయన చాలా బాధల్లో ఉన్నాడు. దేవునికి దేవుడు ఆయనను దీవించును గాక, దేవుడు ఆయనను ఆస్వాదించును గాక, దేవుడు ఆ సోదరుని సహాయం చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డబ్బున్నోందే రాజ్యం అన్నా, మతపరంగా అయినా లోకపరంగా అయినా ఎక్కడైనా ఇదే నడుస్తూ ఉందన్నా అని అన్నాడు ఆయన. వాస్తవం బ్రదర్ అన్నాను. కానీ డబ్బున్నోని దగ్గర దేవుడు ఉండడు, దేవుడున్నోని దగ్గర డబ్బు ఉండదు. యేసుప్రభువు చెప్పాడా? స్త్రీకిని దేవునికి నీవు దాసునిగా ఉండలేవు. ఉంటే నువ్వు స్త్రీకన్నా దాసునిగా ఉండాలి, లేదా దేవునికన్నా నువ్వు దాసునిగా ఉండాలి. స్త్రీ అనగా లోకము, ధనము, దేవుడు అనగా దేవుడు అయినాడు. ఒక వ్యక్తి ఒకే కాలంలో స్త్రీకిని దేవునికి దాసునిగా ఉండలేడు. అందుకే ఈరోజు ఎంటైమ్ మెసేజ్లో చాలా ధనవంతులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు. అదేవిధంగా ఎంటైమ్ మెసేజ్లో పేదవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా క్రైస్తవులలో చాలా ధనవంతులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు. వారి దగ్గర దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు. అదేవిధంగా క్రైస్తవులో పేదవాళ్ళు ఉన్నారు, వారి దగ్గర దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు. వారి ఆత్మీయ జీవితాన్ని బట్టి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి, వారి యొక్క జీవన శైలిని బట్టి వారు మనది మనం పరీక్షించుకోవాలి. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు ప్రవక్త, మరియు ఇక్కడ వాడు ఒక రకమైన జీవమునకు పైకము వసూలు చేయుచున్నాడు. అది వాడి స్వాభావికమైన యావలు మరియు ఆ విధమైనవి, ఆత్మీయమైనది కాదు. ఇప్పుడు యావలు చూశారా? కావున మరి యావల రొట్టె మరియు గోధుమ రొట్టె వాడు తన ప్రజలకు ఇవ్వబోవు ఈ విధమైన జీవమునకు వాడు డబ్బులు వసూలు చేయుచున్నాడు. యాజకులు జరుపు ప్రార్థనలకై పైకము చెల్లించవలెను. జనులకు పాప పరిహార్థముకై ప్రార్థించుటకు డబ్బులు వసూలు చేయుచున్నాడు. సమస్తము డబ్బుతోనే ముడిపడి ఉన్నది. ఇప్పుడు నేను దీన్ని చరిత్ర నుండి తీసుకొని చెప్తున్నాను. డబ్బులు చెల్లించుట అది నోవేనా అని నేను ఊహించుచున్నాను. నోవేనా చరిత్రలో కలిగి చెప్తున్నాడు ఆయన. స్వాభావికంగా కూడా చూసుకుంటే అదే విధంగా డబ్బుతో ముడిపడి ఉన్నది. ప్రపంచమే డబ్బుతో ముడిపడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అవునండి.
ఈరోజు డబ్బు లేని ఏ పని మనం చేయలేము, మనం డబ్బు లేని ఏ వస్తువు కొనలేము మనం. దేవునికి మహిమ, హల్లెలూయా. డబ్బు లేని ఎక్కడికి మనం ఈ స్థలానికి వెళ్ళి ఇంకో స్థలానికి వెళ్ళలేము మనం. కానీ డబ్బే దేవుడు కాదు, అవునండి, డబ్బే దేవుడు కాదు. కానీ చాలామంది డబ్బుతో ముడిపడిన వాళ్ళ జీవితాలు, ప్రపంచమంతా డబ్బుతో ముడిపడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు ఏం చేస్తున్నాడు? ఈ మూడవ గుర్రం మీద మూడవ ముద్రలో వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు? యావలను గోధుమలు నమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు. ఏం బిజినెస్ చేస్తున్నాడు? చర్చిలలో బిజినెస్ చేస్తున్నాడు, ఆత్మ సంబంధంగా బిజినెస్ చేస్తున్నాడు వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దానికి అనేది విశేష ప్రార్థన. మీకు తెలియనా? పాప పరిహార్థముకై వారు దాన్ని చేర్చుండరి, దానికి పశ్చాత్తాప ధనము మీరు చెల్లించవలను. ప్రపంచ సంపదను తనతో చేర్చుకొనిచున్నాడు, సంఘములోనికి ఆ సంపద తీసుకొని వచ్చుచున్నాడు. వాడు ఇంకా సవారీ చేయుచున్నాడు, నిత్యముగా వాడు ఇంకా అలాగే చేయుచున్నాడు. అవునండి, ఇంకా స్వారీ చేయుచున్నాడు. ప్రపంచ సంపద అంతా కూడా సంఘములోకి వస్తున్నది. ఒక మోసం చేయాల ప్రజలంటే మతము ద్వారా ప్రజలను మోసం చేయొచ్చండి, చేస్తున్నారు. మతం అనే రంగు పెట్టుకుంటే చాలు, డబ్బుని దగ్గరకు వచ్చేస్తుంది. వాక్యం పెట్టుకుంటే డబ్బు రాదు. అందుకే ఒక ధనవంతుడు వచ్చాడు, బాగా ధనవంతుడు. ఆయన యేసయ్య దగ్గరికి వచ్చి, నిత్య సద్బోధకుడా, నిత్య జీవాన్ని పోవడానికి నేనేం చేయాలన్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఆజ్ఞలు నీకు తెలుసు కదా, ఆజ్ఞలు పాటించంటే ఆయన ఏం చేస్తున్నాడు? యవనస్తుడు, చిన్నప్పటికెళ్ళి ఇవన్నీ నేను చేస్తున్నాను ప్రభు అన్నాడు. ఆయన దేవుడు ఆయన ఏమైనా జాలిపడి నీకొకటి కొదవగా ఉన్నది, నీకు కలిగినవి అమ్మి బీదలకు పంచిపెట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు ఆయన. ఈ యవనస్తునికి ఏం కావాలి? నిత్య జీవము కావాలి. ఒక సువార్తలో యవనస్తుడు ఉన్నది, ఒక సువార్తలో ధనవంతుడు ఉన్నది. సో ఈ ధనవంతునికి ఎవరుగా ఏం కావాలి? నిత్య జీవము కావాలి. కానీ యేసు ప్రభు అన్నాడు, నిత్య జీవం నీకు కావాలంటే నీకున్న సమస్తము నమ్మి బీదలకు పంచిపెట్టు. అమ్మిండు ఆయన. అతడు మిక్కిలి ధనవంతుడు చెప్తుంది, అతడు మిక్కిలి ధనవంతుడు. కాబట్టి ముఖము చిన్నబుచ్చుకొని ఏడ్చుకుంటూ పోయాడు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక బ్రదర్తో మాట్లాడితే, బ్రదర్, దేవుడు దావీదును సొలొమోనును చాలా గొప్పగా దీవించాడు బ్రదర్ అని అన్నాడు. సత్యమే అది. కానీ దావీదు గురించి దేవుడు ఒక మాట అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఆయన తన జీవితంలో ప్రధానమైనవి రెండు. ఒకటేంటనగా ఆయన మంచిగా దేవదారు కర్రతో చేయబడిన మంచం మీద పడుకున్నాడు. ఆయన ఆలోచన చేసుకున్నాడు. ఆయన అసలు నేను ఎక్కడ ఉన్నాను, నేను ఎక్కడికి వచ్చాను, నేను నా స్థితి ఏంటిది, అప్పుడు నా స్థితి ఏంటిది, ఇప్పుడు నా స్థితి ఏంటిది. గొర్రెల దొడ్డిలో గొర్రెల రొచ్చులో ఉన్న నన్ను తీసుకొచ్చి నా దేవుడు ఇశ్రాయేలు దేశం మీద రాజుగా పెడితే నేను ఈ దేవదారు కర్రతో చేయబడిన పరుపు మీద మంచమునే పడుకొని ఉన్నాను. నా దేవునికి ఒక మందిరము కట్టేంత వరకు ఈ మంచము నేను ఎక్కాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక శబ్దం చేశాడు, ఆయన ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడాడు, దావీదా నీ ఆలోచన మంచిదే, కానీ నువ్వు గొప్ప యుద్ధంలో చేసి రక్తం ఒలబోచావు, కాబట్టి నీవు కాదు, నీ కడుపున పుట్టే కుమారుడు నాకొక మందిరంలో కడతాడు, అయినను నా సముఖంలో నీకొక దీపము ఉండక మానదు అన్నాడు ఆయన దేవుడు. ఎంతో గొప్ప ఆశీర్వాదం అండి దావీదు మీద. అంతతో ఊకున్నాడు దావీదు. చూడండి. సో ఈరోజు చాలామందికి డబ్బు వచ్చిన వెంటనే మేము ఎక్కడికి వెళ్ళి వచ్చామో తెలియదు. వాడు గమనించాడు, వాడు మా ప్రారంభం ఎక్కడుందో గమనించారు వారు, మాకు ఎవరు సాయం చేశారో గమనించారు వారు, అది మర్చిపోతారు వారు. మేము ఎంతో ఏ విధంగా ఈరోజు ఫ్లైట్లలో తిరుగుతున్నామో, కార్లలో తిరుగుతున్నామో వాళ్ళు గమనించారు వారు, తెలుసుకోరు వారు. చాలామందికి డబ్బు వచ్చినే వాళ్ళ స్టైల్ మారిపోతుంది వారిది. కానీ దావీదు అలాంటి వ్యక్తి కాదండి. ఆయన ఇశ్రాయేలు రాజుగా ఉండి ఆ దేవదారు కర్రతో చేయబడిన పరిపిన పడుకున్నప్పుడు ఆయన ఆలోచన చేసుకున్నాడు, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను, గొర్రెల రొచ్చులో ఉన్న నన్ను తీసుకొని వచ్చి ఇశ్రాయేలు దేశంలో రాజుగా పెట్టిన నా దేవుని మందసము ఎండకి ఎండుతూ ఉంది, వర్షానికి తడుస్తూ ఉంది, చలికి చలితో ఉన్నది, నా దేవునికి ఒక మందిరము కడతానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడండి ఆయన? చాలా తర్వాత కుమారుని రాజుగా పెట్టాడు సొలొమోనును.
ఏం చేశాడు? 2 లక్షల మణుగుల బంగారం దేవుని మందిరం కోసం ఇచ్చాడు. లెక్కలేనంత వెండినిచ్చాడు, లెక్కలేనంత రాగినిచ్చాడు, లెక్కలేనంత ఇతరునిచ్చాడు, లెక్కలేనంత కర్రనిచ్చాడు. నా కుమారుడా, ధైర్యం కలిగి నువ్వు ఉండు, ముందుకెళ్ళను. ఇంకా ఏమైనా కొదవగా ఉంటే, నేను ఏ దేవుని అయితే సేవించానో ఆ దేవునికి సమస్తము సమకూర్చాడు, నువ్వు దేవుని యొక్క మందిరము కట్టమన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని చేత ధనవంతులైన దైవ సేవకులు, ఈరోజు దేవుని చేత దీవించబడిన దైవ సేవకులు, ఈరోజు దేవుని చేత మిద్దెలు మేడలు కార్లు కొనుక్కొని తిరుగుతున్న దైవ సేవకులు, ఈరోజు దేవుని చేత దీవించబడిన గొప్ప గొప్ప ప్రసంగికులు, మరి వాళ్ళ ధనమునంతా తీసి దేవుని మందిరం కోసం ఇస్తారండి? ఇచ్చేవాళ్ళు ఒక్కరు ఉన్నారా భూమిన? ఒక్కడు లేడు. ఒక్క వ్యక్తి కూడా లేడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాలానికి వచ్చిన ప్రవక్త బ్రదర్ బ్రానమ్ ఆయన సంపాదించిన ధనములోకి వెళ్ళి తను, తన భార్య, తన పిల్లలకు స్కూల్ ఫీజులకు, రేషన్కు, బట్టలకు, కారుకు డీజిల్కు, పెట్రోల్కు ఏమి కావాలో అంతే తీసుకొని వాడుకునేవాడు. తక్కిందంతా ఒక ఫండ్గా పెట్టాడు. ఆ ఫండ్ తోటి ఈరోజు ఈ వర్తమాన పుస్తకాలు భారతదేశముకు, అమెరికాకు, చైనాకు ఉచితంగా పంపబడుతున్నాయి. క్యాసెట్లు ఉచితంగా పంపబడుతున్నాయి, పుస్తకాలు ఉచితంగా పంపబడుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ మెసేజ్లో ఉన్న ధనవంతులు చేస్తారండి? చేయలేరు. వారు ఆ త్యాగం లేదు వారి లోపల, ఆ మనసు లేదు వారి లోపల, ఆ ప్రేమ లేదు వారి లోపల. ఇంకా ఉంటే, ఈ ఇల్లు ఉంటే ఇంతకంటే ఇంకా పెద్ద బిల్డింగ్ కట్టాలి, ఈ చర్చ్ ఉంటే ఇంతకంటే పెద్ద చర్చ్ కట్టాలి, ఈ కారు ఉంటే ఇంతకంటే పెద్ద కారు కొనాలి, ఇది ఉంటే ఇంతకంటే పెద్దది ఉండాలి. మేము ఒక్కొక్కరికి 3 కార్లు, 4 కార్లు. భూములుంటే ఇతర దేశాలకు పోయితే భూములు కొను, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, పక్క పెట్టేసాం. వందల కోట్ల డబ్బులు ఉన్నాయి క్రైస్తవుల దగ్గర. మతం పేరు మీద సంపాదించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సంపాదించుకోను, ధనవంతుడే గాను, పేదవాణి కూడా దేనికి ఇష్టం లేదు. మనల్ని దేవుడు తలగా ఉంచుతానన్నాడు, ఆయన తోకగా మనల్ని ఉంచాడు. మనల్ని దేవుని నామానికి మహిమ కలుగును గాక. సేమ్ టైం త్యాగం కూడా నీలో ఉండాలి దేవుని కోసం. అది దావీదుకుంది, సొలొమోనుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోను పిసినారికి దాచిపెట్టుకున్నాడా? తీసుకొని పోయి మొత్తం మందిరం కట్టేశాడు ఆయన. మందిరం కట్టిన తర్వాత దేవుడు ఊరుకున్నాడు. ఆయన ప్రపంచంలో ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి కానుకలు తీసుకొచ్చి సొలొమోను దగ్గర పెట్టారు. నువ్వు దేవుని కోసం చేయదాల్సినవి అనుకోండి, దేవుని నిన్ను దీవించడము ప్రారంభిస్తా అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ సంఘం ఏం చేస్తా ఉన్నది? ప్రపంచ సంపద అంతా దానికి సమకూర్చుకున్నది. దేవునికి మహిమ, హల్లెలూయా. సో నేను ముగిస్తాను. నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దు. ఒక స్వరం వస్తుంది, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దు. నూనె దేనికి సాదృశ్యమైనది? పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనది. ద్రాక్షరసం దేనికి సాదృశ్యమైనది? ఆనందమునకు, ఉత్తేజమునకు సాదృశ్యమైనది. సో ఇక్కడ కొంతమంది విశ్వాసులు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో వారు ఏమవుతారో? ఆనందం పొందుకుంటారు. వారు ఉత్తేజం పొందుకుంటారు. సో వాళ్ళకు ఒక విధమైన ఆనందం ఉంటుంది. వారికి ఎన్ని సమస్యలు ఉండని, ఎన్ని కష్టంలు ఉండని, ఎన్ని శోధనలు ఉండని, ఎన్ని ఇరుకులు ఉండని, వారిలో సమాధానం ఉంటుంది, వారిలో ఒక ఆనందం ఉంటుంది. వారు ఎందుకనగా వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. నూనె దేనికి సాదృశ్యమో లేఖనాలు ఉన్నాయి. లెవియా కాండం 8వ అధ్యాయం 12 లేఖనం, అదే జకర్యా 4వ అధ్యాయం 12 లేఖనం, మత్తయి 14:25 లేఖనం, మత్తయి 25 3వ లేఖనం, మత్తయి 25 4వ లేఖనం. ఇవన్నీ కూడా నూనెకు సాదృశ్యం. నూనె అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యమైన నూనె. ద్రాక్షారసము ఆనందమునకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సన్నివేశం ఎక్కడ జరిగిందండి? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తే 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు వారు. 10వ దినం వచ్చేసింది వారు. అప్పుడు ఆకాశం బలమైన గాలి, ఒక శబ్దం వచ్చి, అందులో అగ్ని వచ్చి, ఆ అగ్ని 4 విభాగించుకొని 120 మంది మీద వాళ్ళగా వారు భాషలతో మాట్లాడము ప్రారంభించారు. వారు ఆనందముతో గంతులు వేయడము ప్రారంభించారు, సంతోషముతో గంతులు వేయడము ప్రారంభించారు. పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు
పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడినప్పుడు వారు ఆనందముతో సంతోషముతో గంతులు వేయడము ప్రారంభించారు, భాషలు మాట్లాడము ప్రారంభించారు. ఇప్పుడు భాషలు మాట్లాడడం అంటే ఈరోజు పెంతెకోస్తు సంఘాలలో శబర బొబర మాట్లాడు కాదు, అది కాదండి వాళ్ళు మాట్లాడింది. ప్రార్థన చేయబడారంటే ప్రార్థన ప్రభానికి ప్రార్థన చేస్తా అంటాడు, శబర బొబర అంటాడు. ఇప్పుడు మాట్లాడింది ఎవరికి అర్థమవుతుంది? బైబిల్ చెప్తుంది, నీవు మనుషులకు అర్థము కాని మాటలు 10,000 మాట్లాడడం కంటే మనుషులకు అర్థమయ్యే మాటలు 5 మాటలు మాట్లాడిన చాలు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ ప్రార్థన అతనికి అర్థము కాకపోతే అతడు నీతో ఎలా ఏకీభవిస్తాడు? ఆమెనని ఎలా అంటాడు అతను? మనం చేసే ప్రార్థన ఎదుటి వ్యక్తికి అర్థం కావాలి. ఈరోజు చాలామంది సేవకులు ఏం చేస్తారంటే మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పి శబర బొబర అంటారు. అది పరిశుద్ధాత్మ కాదు. మనం పెంతెకోస్తు సంఘంలో మనం చూస్తాం, పెంతెకోస్తు అనే పండుగ దినం చూసినప్పుడు ఈ 120 మంది భాషలు మాట్లాడితే అక్కడికి దాదాపు చాలా మంది వచ్చారు. వివిధ ప్రాంతాలకు వెళ్ళి, వివిధ దేశంలోకి వెళ్ళి, వివిధ ప్రదేశాలకు వెళ్ళి వచ్చినప్పుడు ఈ 120 మంది మాట్లాడుతున్న మాటలు వారి స్వభాషలో వారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు భాషలు మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఒక ఇంగ్లీషు రాని వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న వ్యక్తి ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్ వచ్చిన వ్యక్తికి ఆయన మాటలు అర్థమవుతున్నాయి. అక్కడ ఒక హిందీ మాట్లాడేవారు అక్కడ ఉంటే ఈ పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న వ్యక్తి భాషలో మాట్లాడితే, హిందీలో మాట్లాడితే ఈ హిందీ వచ్చిన వ్యక్తికి ఆయన దేవుని క్రియలు అర్థమవుతున్నాయి. అక్కడ వాళ్ళు జరిగే సన్నివేశం అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దు అనగా ఆ అంధకార యుగంలో కూడా, ఆ చీకటి యుగంలో కూడా ఎవరున్నారు అక్కడ అనగా నూనెను ద్రాక్షరసం ఆశ్రయించేవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ 3వ ముద్ర, నూనెను ద్రాక్షను పాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఎవరు పలికారు? 4 జీవుల మధ్యలో దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వధించబడిన గొర్రె పిల్ల, ఆ స్వరం ఎవరితో కాదు, వధించబడిన గొర్రె పిల్ల అయినది. దేవునికి మహిమ, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 3వ ముద్రలో కూర్చున్నవాడు ఎవరండి? వాడు మొదటి ముద్రలో వచ్చిన వాడే. 2 ముద్రలో ఉన్న గుర్రం మీద కూర్చున్నాడు. 2 ముద్రల మీద గుర్రం మీద కూర్చున్న వాడే. 3వ ముద్రల మీదన్న ఆ గుర్రం నల్లని గుర్రం మీద కూర్చున్నవాడు. తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు వాడే. ఎర్రని గుర్రం మీద కూర్చున్నవాడు వాడే. నల్లని గుర్రం మీద కూర్చున్నవాడు కూడా వాడే. ఎవరు వీడు? సాతానుగాడు. వాని క్రియ అనగా సంఘమును చిన్నాభిన్నము చేయడము, పరిశుద్ధులను చెరబట్టడము, దేవుని బిడలను హింసించడము, దేవుని బిడలను తన రాజ్యంలోకి లాక్కోవడము, దేవుని సంఘమును తన రాజ్యంలోకి లాక్కోవడము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇక్కడ 3వ ముద్రలో కూర్చున్నవాడు సాతానుగాడు. అది చీకటి యుగం, అంధకార యుగం. వ్యాపారం చేస్తున్నాడు. ఈరోజు కూడా చూడండి, సంఘాలు వ్యాపారం చేస్తున్నాయి. మతం అనే, క్రైస్తవం అనే మతం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ కూడా ఈ ప్రపంచం, అమెరికా పోవచ్చు, కెనడా పోవచ్చు, బ్రిటన్ పోవచ్చు, ఇండియా పోవచ్చు, ఎక్కడ కూడా చూడండి, ఏ దేశంలో వెళ్ళినా మతము ద్వారా వ్యాపారం చేస్తున్నారు. క్రైస్తవం అనే మతము ద్వారా వ్యాపారం చేస్తున్నారు. ప్రియ సోదరుడా, క్రైస్తవము అనేది మతము కాదు, ఇదొక మార్గమైనది. ఈ భూమిలోకి వెళ్ళి, ఈ కష్టంలోకి వెళ్ళి, ఈ బాధల్లోకి వెళ్ళి, ఈ శ్రమలోకి వెళ్ళి, ఈ శోధంలోకి వెళ్ళి మనకు ఒక నిత్య జీవం ఉన్నది, ఒక సమాధానం ఉన్నది, ఒక శాంతి ఉంది, ఒక నెమ్మది ఉంది, ఒక ప్రశాంతమైన లోకం ఉంది, ప్రశాంతమైన జీవితం ఉందని చూపించడానికి మనం ఈ లోకంలోకి వెళ్ళి, భూమి మీదకి వెళ్ళి నిత్య జీవానికి వెళ్ళడానికి ఈ క్రైస్తవము అనేది ఒక మార్గమైనది. ఇదొక మతము కాదు. కానీ సాతానుగాడు దీనికి మతము రంగు వేసి డబ్బును సంపాదించుకుంటున్నాడు. ప్రపంచ సంపద అంతా వాని దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ 3వ ముద్ర ఎవరైనారండి? అంధకార యుగంలో సాతానుగాని యొక్క క్రియలు, సంఘమును అనగదొక్కడము, శక్తి లేకుండా చేయడము, ప్రార్థన లేకుండా చేయడము, విశ్వాసము లేకుండా చేయడము, సుప్తావస్థలో పెట్టడము సంఘమును. అదే క్రమంలో ఎక్కువగా మీరు ప్రార్థన చేయొద్దు,
ఎక్కువగా మీరు బైబిల్ చదవద్దు, ఎక్కువగా మీరు ధ్యానములు ఉండొద్దు, ఎక్కువగా మీరు దేవునితో సంబంధం కలిగి ఉండొద్దు, మేము మీకోసం ప్రార్థన చేస్తాం, మాకు డబ్బులు చెల్లించండి అని ఏం చేస్తున్నారు? బిజినెస్ చేస్తున్నారు. ఈరోజు కూడా బిజినెస్ చేస్తున్నారు. మతము ద్వారా బిజినెస్, వ్యాపారం జరుగుతున్నది. సో ఇప్పుడును జరుగుతున్నది అంటున్నాడు ప్రవక్త. దేవునికి మహిమ. హల్లెలూయా. మొదటి ముద్రలో తెల్లని గుర్రం మీద వచ్చాడు, రెండో ముద్రలో ఎర్రని గుర్రం మీద వచ్చాడు, మూడో ముద్రలో నల్లని గుర్రం మీద వచ్చాడు, నాలుగో ముద్రలో కూడా వీడే రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ అక్కడ ఒక స్వరం చెప్తుంది, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దు. అంటే ఒక చిన్న గుంపు ఉంది. ఆ గుంపెనగా పరిశుద్ధాత్మను కోరుకున్న వ్యక్తులు, పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తులు, పరిశుద్ధాత్మతో ఆ పరిశుద్ధాత్మలో ఆనందించే వ్యక్తులు, పరిశుద్ధాత్మలో ఉత్తేజంతో ఉండే వ్యక్తులు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తులు. వారనగా ప్రతి కాలంలో తన వధువును దేవుడు కాపాడుకుంటున్నాడు, తన యొక్క పెళ్లి కుమార్తెను దేవుడు కాపాడుకుంటున్నాడు. ఈరోజు ఆ పెళ్లి కుమార్తె దేవుని కోసం నిలబడుతుంది. వారి పేర్లు జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని యొక్క గొర్రెపిల్ల జీవగ్రంథంలో లెక్కించబడ్డవి. ఈ గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే లెక్కించబడతాయో వాళ్ళను సాతానుగాడు తాకలేడు, వాళ్ళను ఏది తాకలేదు, వాళ్ళను ఏది ఏమీయో చెయ్యలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.